7 సంవత్సరాల తర్వాత చైనా నేల మీదకి అడుగుపెట్టారు భారత్ ప్రధాని మోడీ గారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భాగంగా మోడీ గారు చైనాలో ఉన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 ఈ 2 రోజుల పాటు ఈ సదస్సు చైనాలోని టియాన్జిన్ సిటీలో జరుగుతుందన్నమాట. అయితే భారత్ చైనా సంబంధాలు చాలా అన్స్టేబుల్గా ఉన్న ఈ టైంలో ఆయన చైనాకి వెళ్ళటం, అంతేకాదు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చైనాకి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఒక శుభసూచకం అని చెప్పొచ్చు అనమాట. అంటే గాల్వన్ వ్యాలీ క్లాషెస్ తర్వాత భారత్ చైనా సంబంధాలు బాగా దెబ్బతున్నాయి. తర్వాత 2024లో అంటే లాస్ట్ అక్టోబర్లో రష్యాలోని కజన్లో ఎస్సీఓ సమ్మిట్ జరిగింది. అప్పటి నుంచి మళ్ళా భారత్ చైనా సంబంధాలు కాస్త పుంజుకుంటున్నాయి అనమాట. రష్యాలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా మోడీ గారితో మాట్లాడటం లాస్ట్ ఇయర్, అప్పటి నుంచి కూడా ఇండియా చైనా సంబంధాలు మళ్ళా మెరుగుపడటం స్టార్ట్ అయ్యాయి. ప్రత్యేకంగా ఇప్పుడు మోడీ గారు చైనాకి వెళ్ళటం అనేది ఒక విశేషం అని చెప్పుకోవచ్చు అనమాట. మోడీ గారు చైనాలోకి అడుగుపెట్టంగానే అక్కడున్న ఇండియన్ కమ్యూనిటీ భారత్ మాతాకి జై, వందే మాత్రం అంటూ మోడీ గారికి వెల్కమ్ చెప్పారు. అంతేకాదు అక్కడ చైనీస్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల ఇండియన్ మ్యూజికల్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ మోడీ గారి హృదయాన్ని రంజింపజేశారు. ముఖ్యంగా సితార్, సంతూర్, తబలా ఇలాంటివన్నీ వాయించారనమాట. ఈ 2 నైబర్స్ భారత్ చైనా ఈ 2 కూడా చాలా పెద్ద నైబర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు రైవల్స్ కాదు, డెవలప్మెంటల్ పార్ట్నర్స్ అని చెప్పి ఈ సందర్భంగా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు పేర్కొన్నారు. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు భారత్ చైనా సంబంధాలు ఇప్పుడు ఒక పాజిటివ్ మొమెంటంతో ముందుకెళ్తున్నాయని చెప్పి, ముఖ్యంగా కజన్ లాస్ట్ ఇయర్ రష్యాలో జరిగిన ఈ ఎస్సీఓ సదస్సు దగ్గర నుంచి కూడా అక్టోబర్ 2024 రష్యాలోని కజన్ సమ్మిట్ తర్వాత ఇండియా చైనా రిలేషన్స్ మెరుగుపడ్డాయని చెప్పి, ఇప్పుడు ఇండియా చైనా మధ్య ఉన్న చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా డిస్ప్యూట్స్ రూపంలో రాకూడదని చెప్పి కూడా అందరూ ఆశిస్తున్నారు ఇండియా చైనా. మనకు తెలుసు భారత్ చైనా జనాభా 2 దేశాలు కలిపితే 2.8 బిలియన్, అంటే దాదాపు 35% ప్రపంచ జనాభా భారతదేశంలో ఉన్నారనమాట. మనం చూస్తే భారత్ చైనా సంబంధాలు 2020లో గాల్వన్ వ్యాలీ క్లాషెస్ తర్వాత చాలా దిగజారిపోయాయి అనమాట. ఆ తర్వాత 2024 నుంచి ముందుకెళ్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ విపరీతమైన టారిఫ్లు వేసి ఇండియా పైన ప్రెజర్ చేసిన ఈ టైంలో చైనా అమెరికా రిలేషన్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు, అవి కూడా అన్స్టేబుల్ గా ఉన్నాయన్నమాట. సో దాంతో ఇప్పుడు ఇండియా చైనా దగ్గరకు రావడం అనేది ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. మనకు తెలుసు ఇండియా చైనా 1954లో మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ గారు మన ప్రైమ్ మినిస్టర్ చైనాకి వెళ్ళారు. అదొక డిఫైనింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. చైనా ఒక కమ్యూనిస్ట్ దేశంగా 1949లో ఆవిర్భవించింది. ఆ టైంలో ఒక నాన్ కమ్యూనిస్ట్ కంట్రీ ఒక కమ్యూనిస్ట్ కంట్రీని రికగ్నైజ్ చేయడం చాలా విశేషం. ఇండియా వన్ ఆఫ్ ద ఫస్ట్ నాన్ కమ్యూనిస్ట్ కంట్రీస్ అనమాట చైనా రికగ్నైజ్ చేసింది. ఈ సంవత్సరం ఇండియా చైనా డిప్లొమాటిక్ రిలేషన్స్ కి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇండియా చైనా యొక్క దౌత్య సంబంధాలు ఏప్రిల్ 1, 1950 నుంచి మొదలయ్యాయి అనమాట. ఆ తర్వాత హిందీ చిని బాయి బాయి అనుకోవటం, ఆ తర్వాత పంచశీల్ 5 సూత్రాలతో కూడిన ఒక అగ్రిమెంట్ తయారు చేసుకోవడం, ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. కానీ అన్ఫార్చునేట్ గా 1962లో చైనా భారతదేశాన్ని యూనిలేటరీ గా అటాక్ చేసింది. ఆ అటాక్ చేసిన తర్వాత చైనా 1962లో ఇండియా పైన దాడి చేసిన తర్వాత ఇండియా ఆ తర్వాత చైనాతో అన్ని డిప్లొమాటిక్ సంబంధాలు కట్ ఆఫ్ చేసుకుంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత, అంటే 1962 తర్వాత ఫస్ట్ టైం చైనాకి వెళ్ళిన ప్రధాని రాజీవ్ గాంధీ గారు అనమాట. సో ఆ సందర్భంగా మళ్ళీ ఇండియా చైనా రిలేషన్స్ బలపడ్డాయి. ఆ తర్వాత ఇండియా చైనా వాణిజ్య సంబంధాలు చాలా పీక్లోకి వెళ్ళిపోయాయి అనమాట. కానీ ఇండియా చైనా మధ్య పెద్ద వివాదం సరిహద్దు వివాదం, బార్డర్ డిస్ప్యూట్ అనమాట. చైనా కంప్లీట్ గా మన అరుణాచల్ ప్రదేశ్ ని క్లైమ్ చేస్తుంది. ఆల్రెడీ మన జమ్మూ కాశ్మీర్ లోని ఆక్సాయ్ చిన్న ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. చైనా మన పైన, అంటే ఈ సరిహద్దు ప్రాంతంలో మన పైన చూపిస్తున్న దూకుడు వల్ల ఇండియా చైనా సంబంధాల్లో కాస్త ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. కానీ ఇప్పుడు తప్పదనమాట. అమెరికన్ హెజ్మోనీని చెక్ పెట్టాలంటే ఇండియా చైనా కలిసి రావాల్సిందే. ఇవి 2 బలమైన దేశాలు. రైజ్ ఆఫ్ ఏషియా అనే కాన్సెప్ట్, అంటే అమెరికాకి చెక్ పెడుతూ ఐరోపాకి చెక్ పెడుతూ ముందుకెళ్లాలంటే రైజ్ ఆఫ్ ఏషియా వల్లనే అది సాధ్యం అనమాట. రైజ్ ఆఫ్ ఏషియా జరగాలంటే అది ఇండియా చైనా వల్లే సాధ్యం అనమాట. కాబట్టి ఇండియా చైనా కలిసి నడవక తప్పదని చెప్పొచ్చు.